అర్చనా put your hands together and Hi. Robotics and electronics robotics. Hello, good morning. ఇది మనకు ఇన్నోవేషన్గా హౌస్ ప్రొటెక్షన్స్ ఒకటి మనకు మామూలుగా ఇప్పుడు డ్రిప్తో ఉంది కదా, డ్రిప్తో కంటిన్యూస్ వాటర్ ఫ్లో అవుతుంది. బట్ సెన్సార్తో ఏమవుతుందంటే ఎప్పుడైతే వెట్ రిక్వైర్మెంట్ ఉందో అప్పుడే వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. మనకు పర్సంటేజ్ ఆఫ్ వెట్ మేడం మేడం అందరూ ఫోటో ప్లీజ్ కమ్. పో put your hands together and I request all the dignitaries to come forward. Siddhartha High School correspondent sir, Navodaya High School correspondent sir, Ramesh sir garu, Prashant garu, Mandamaipalli. హలో, నేను చేస్తాను చెప్పులు వేసుకున్నాం బయటికి. I request all the teachers and parents please come forward. लक्ष्मी
वीणा पुस्तकधारिणीम् अभयदाम् वन्दे సార్ ఇట్లా అండి నేనే ఇవన్నీ ఫ్లవర్స్ కానీ కాగితాలు కానీ వస్తాయి అనుకున్నా కానీ నైస్ ఇది చిన్న టెక్నిక్. Right, good. Hi everyone, this is Srivardhani from 7th standard with my co-partner Sashita sister from 9th standard, Krishket from 7th standard. Reason for choosing this and that electricity varying light machine rotates and the sunlight no discrimination based on gender, religion, caste or place of birth, equal opportunities in public jobs, equality before law. हिंदी की शुरुआत कब हुई उसके बारे में बोलना चाहिए। हिंदी की शुरुआत लगभग 8,500 से ముందు కష్టపడుచు నాజూగతో నిన్ను నారాయణ 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 ఎడుచుకుంటులో శ్రమ చేత పిలువలేను నాటికి ఇప్పుడే This prime number is called prime Intersect is known as parallel lines. This is perpendicular lines, lines that internal organs locating in our body. These two are motors and this is sensor, motherhood and it is it is known as upper house. Maximum strength 250, current strength 245 or electric or fast or possible that equal opposite.
ఫిబ్రవరి 28వ తారీఖున నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని ఈ సందర్భంలో నందిపేట మండల కేంద్రంలోని ఉజ్వల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసినటువంటి జ్ఞానోత్సవ్ 360 అనేటువంటి సైన్స్ ఎక్స్పోను ఈరోజు ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు వారిలోని సృజనాత్మకత, వారిలోని పరిశోధనా శక్తి, ఆలోచనా శక్తి, అలాగే వారి యొక్క భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగం ఎలా ఉండాలనేటువంటి ఆలోచన తరలితో తయారు చేసినటువంటి అనేక మోడల్స్ కానీ లేకపోతే వర్కింగ్ మోడల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. అన్నిటిని నేను పరిశీలించడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు నందిపేట మండల కేంద్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ ఎక్స్పోను సందర్శించినట్లయితే పిల్లలకు సైంటిఫిక్ టెంపరామెంట్ కానీ సైంటిఫిక్ అటిట్యూడ్ కానీ శాస్త్రపరమైనటువంటి ఆలోచన సరళి కలుగుతుంది. అద్భుతంగా వారిలో కూడా మరి మేము కూడా ఇటువంటివి రకరకాల సైంటిఫిక్ ఇన్నోవేషన్ను తయారు చేయొచ్చు అనేటువంటి ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంత ఆర్థికంగా భరిస్తూ మరి ఉజ్వల పాఠశాల కరస్పాండెంట్ అరుణ్ గారు గత సంవత్సరం కూడా డిఆర్డిఏ ఇస్రో ద్వారా ఒక సైన్స్ ఎక్స్పోను వారు నిర్వహించడం జరిగింది 2 రోజుల పాటు. ఈ సంవత్సరం కూడా అలాంటి కోవకే చెందినటువంటి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయాలి అనేటువంటి సైంటిఫిక్ టెంపరామెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో మరి ఇంత మంచి సైన్స్ ఎగ్జిబిషన్ను జ్ఞానోత్సవ రూపంలో 360 రూపంలో వీరు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా మరి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఎన్నో వర్కింగ్ మోడల్స్, ఎన్నో మోడల్స్ పిల్లల్లో ఇంత ఆలోచన శక్తి ఉంటుందా, వీళ్ళు కూడా శాస్త్రవేత్తలుగా మారిండ్రు, అంటే చిల్డ్రన్ శాస్త్రవేత్తలుగా మారి విద్యార్థి శాస్త్రవేత్తలుగా మారి ఎన్నో ఇన్నోవేటివ్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. భవిష్యత్తులో వీరు శాస్త్రవేత్తలుగా పూర్తిస్థాయి శాస్త్రవేత్తలుగా మారడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది. ఇలాంటి వేదికను కల్పించినటువంటి ఉజ్వల యాజమాన్యానికి నేను అభినందిస్తున్నాను. ఇలాంటివి అన్ని పాఠశాలల్లో కూడా ఈ ఫిబ్రవరి 28వ తారీఖు లోపు సైన్స్ ఎగ్జిబిషన్స్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేసినట్లయితే పిల్లల్లో శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం పెరిగి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి వారు తోడ్పడతారని ఈ సందర్భంగా నేను అన్ని పాఠశాల యాజమాన్యాలను నేను కోరుకుంటున్నాను. దీనివల్ల పిల్లల్లో కలిగేటువంటి ఆలోచన పరమైన శక్తి కానీ, ఆ పరిశీలన శక్తి కానీ, అలాగే పరికల్పనలు చేయడం కానీ, ఊహించడం కానీ, భవిష్యత్తు తరాలు ఎలా ఉంటాయనేటువంటి ఆలోచన మరి దీనివల్ల కలిగే అవకాశం ఉంది. కాబట్టి బహుదా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇటువంటి ఎక్స్పోలు. ఎంత కష్టమైనా నష్టమైనా కొంత ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా వీటిని ఏర్పాటు చేసినట్లయితే పిల్లలకు వారి తరాలు గుర్తించుకునే విధంగా మరి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి భవిష్యత్తులో. నేను అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా ఉజ్వల పాఠశాల యాజమాన్యం శ్రీ అరుణ్ గారిని కూడా నేను పాఠశాల విద్యాశాఖ నందిపేట తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉజ్వల హై స్కూల్లో జ్ఞానోత్సవ్ 360 కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల విద్యాధికారి గారికి, గంగాధర్ సార్ గారికి, ఉజ్వల కరస్పాండెంట్ అరుణ్ సార్ గారికి, అదేవిధంగా సిద్ధార్థ కరస్పాండెంట్ ట్రస్మా ప్రెసిడెంట్ అయినటువంటి దేవన సార్ గారికి, అదేవిధంగా ఉజ్వల విద్యార్థులకు, అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి టీచర్స్కి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా జ్ఞానోత్సవ్ 360 శుభాకాంక్షలందరికీ. చాలా చక్కగా మన ఎంఈఓ సారు చక్కగా వివరించాడు. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మరి ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేటువంటిది, మంచికి చెడుకు ఏ విధంగా యూజ్ చేస్తున్నటువంటి చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఉజ్వల స్టూడెంట్స్ అందరు కూడా ఈ విద్యార్థి దశలోనే మీ యొక్క ఆలోచనలు అనేటువంటివి టీచర్స్ యొక్క సలహాలతోటి మంచి ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది చేయడం జరిగింది. భవిష్యత్తులో మీరు చాలామంది మరి భారత సైంటిస్టులు కావచ్చు. కాబట్టి మీ ఆలోచనలు అనేటువంటివి మరి ఇప్పటి నుంచే ఈ విద్యార్థి దశ నుంచే మీకు గోల్ అనేటువంటిది పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా చూసి నేర్చుకోండి.
మీరు కూడా ఎంతోమంది యువ శాస్త్రవేత్తలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం అనేటువంటి ప్రపంచానికి ఒక మార్గదర్శకము, ఒక పెద్దన్న పాత్ర అనేటువంటిది ఖచ్చితంగా మనం పోషిస్తున్నాం. భారతదేశానికి ఒక మంచి గుర్తింపు అనేటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. కాబట్టి మరి ఈ రోజు నుంచే ఆ యొక్క ఆలోచనలు చేసుకుంటూ మరి మంచిగా నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఉజ్వల కరెస్పాండెంట్ గారికి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you for your valuable information. Now it's time to నందిపేటలో ఉజ్వాల స్కూల్లో జ్ఞానోత్సవ్ 360 ప్రోగ్రాంకు రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం అరుణ్ సార్ ఆధ్వర్యంలో మరియు వాళ్ళ స్టాఫ్ చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్ చేశారు. దీనివల్ల పిల్లలు ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా క్లాసులు జరుగుతూ ఉంటే సబ్జెక్ట్ తెలుస్తుంది. దీనివల్ల అంటే ప్రాక్టికల్గా మరియు కొన్ని సబ్జెక్టుల పైన కానీ కొన్ని మిషన్ల పరంగా కానీ చాలా వాళ్ళకు సబ్జెక్ట్ తెలుస్తుంది. అలాగే పిల్లలు కూడా తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ప్రతి ఐటెం గురించి కానీ ప్రతి సబ్జెక్ట్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల పిల్లల్లో ఉన్న ఒక భయం వెళ్ళిపోతుంది. ఇక్కడికి మళ్ళీ నందిపేటలో ఉన్న చాలా స్కూల్ పిల్లలు కానీ స్టాఫ్ కానీ రావడం జరిగింది. అందరు కూడా దీన్ని సందర్శించి చాలా బాగా మెచ్చుకున్నారు పిల్లలందరినీ. అలాగే మండల్ ఎంఈఓ గారు కూడా వచ్చారు మరియు తనదైన శైలిలో పిల్లలను కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఈ ప్రోగ్రాం పైన మంచి కామెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకు పేరెంట్స్ అని రావడం జరిగింది. ఈ అరేంజ్మెంట్ల పరంగా కానీ పిల్లలు తీసుకున్న సబ్జెక్ట్ పరంగా కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్లో కూడా జరగాలి. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ప్రాక్టికల్గా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందులో మన భయం కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అరుణ్ సార్ అండ్ స్టాఫ్ మేనేజ్మెంట్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్య ఫ్రమ్ కుద్వాన్పూర్. లాస్ట్ టైం ఇస్రో పిల్లల్ని అప్పుడు కూడా చూసాం, లాస్ట్ ఇయర్ కూడా. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పిల్లలు ఓన్లీ స్టడీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చదువుతున్నారా లేదా అని చూస్తున్నాం తప్ప వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని పేరెంట్స్ అసలు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే ప్రతి పేరెంట్స్ వాళ్ళు చదవాలి, క్లాస్లో టాప్ రావాలి, అదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ తప్ప పిల్లల్లో మరి ఏం టాలెంట్ ఉంది, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా పైకి రావాలని ఎవరు ఆలోచించట్లేదు తప్ప క్లాస్ టాపర్గానే చూస్తున్నారు. కానీ ఇలాంటి స్కూల్లో ఇట్లా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మనం కూడా తెలుసుకోగలుగుతాం వాళ్ళ లోపల ఇంత టాలెంట్ ఉందా. పేరెంట్స్ అంటూ ఉంటారు, అరే నువ్వేం చదవట్లేదు, మొద్దు అనేసి తిడుతూ ఉంటారు తప్ప వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని ఎవరు గుర్తించట్లేదు. ఇలా అప్పుడప్పుడు స్కూల్లో కండక్ట్ చేయడం వల్ల మనం కూడా తెలుస్తుంది మన పిల్లలు ఇంత షార్పా, అరే మనం గుర్తించలేకపోతున్నాం కదా అని చెప్పేసి మనం కూడా తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ ఉజ్వల స్కూల్. मेरा नाम आधुनिक हिंदी को जनक भारत में हरिश्चंद्र को माना जाता है। आधुनिक हिंदी साहित्य का जनक या पितामह कहा जाता है क्योंकि उन्होंने काव्य साहित्य को मनाया है। Explain it, if it anything is Number is multiplied by School. Good morning.
myself, I'm from 5th class. Our mission is to help students understand the concept of square number. Simple and this the way. This is a square mission to understand the concept of square numbers. This mission takes a number and multiple the number by itself to give the output. For example, 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81. Thank you. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాయ నిజగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాయ నిజగే నమో నమో. సుందర చల విరాగ ధర సుందర చల విరాగ గంగాధర గజ చర్మాంబర గంగాధర గజ చర్మాంబర చంద్రచూడ శివశంకర పార్వతి రమణాలి జగే జనన జనన తనన తననతో జనన జనన తనన తననతో జనన జనన తనన తనన జనన జన को तकधी नद के तो नाच रहे गोरी ताल तुम गीत धुनी को तकधी नद के तो नाच रहे गोरी ताल तुम गीत धुनी को तकधी को तकधी तै तै ताने गावे तकतन तै तै ఈరోజు మా ఉజ్వల పాఠశాలలో జ్ఞానోత్సవ్ 360 డిగ్రీస్ అనే ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో మా యొక్క పాఠశాల పిల్లలు చేసినటువంటి సృజనాత్మకమైన ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. స్టెమ్ ప్రాజెక్ట్స్, సైన్స్, అలాగే తెలుగు భాష కావచ్చు, హిందీ భాష కావచ్చు, ఇంగ్లీష్ యొక్క గొప్పతనం కావచ్చు, వీటి పలు రకాల అంశాలపై పిల్లలు చక్కగా వచ్చినటువంటి విద్యార్థులకు ఇతర పాఠశాల విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్
వినయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మండల విద్యాశాఖాధికారి, పలు పాఠశాల కరెస్పాండెంట్ మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ తల్లిదండ్రులు, అలాగే పాఠశాలల విద్యార్థులందరూ కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడినటువంటి మా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా అభినందనలు తెలియజేస్తూ, మా యొక్క పిల్లల సృజనాత్మకత ఏదైతే వెలికి తీయడానికి అందరూ కృషి చేయగలిగారు, అలాగే ఇక ముందు కూడా మంచి ఇన్నోవేట్ థాట్స్తోని మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, గత సంవత్సరం ఏదైతే ఇస్రో మరియు డిఆర్డిఏ కొలాబరేషన్లో స్పేస్ మిజైల్స్ గురించి ఇక్కడ ఎక్స్పో నిర్వహించడం జరిగింది, ఈ సంవత్సరం కూడా అలాగే పలు రకాల ఎగ్జిబిషన్ సైన్స్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ పైన పిల్లలు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా పిల్లల్ని మోటివేట్ చేస్తూ పిల్లల యొక్క టాలెంట్ని బయటికి తీయాలని మా ఉద్దేశంతోనే ఈ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. పాఠశాల నందిపేట్ వారు ఈరోజు మీ అందరికీ తెలిసిందే జ్ఞానోత్సవ్ 360 అనే ఒక బ్రాండ్ మీద ఈరోజు ఈ ఇన్నోవేటివ్ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి శాస్త్రవేత్తలుగా మారి అనేక రకాల మీ పరిశోధనలు, పరిశీలనలు చేసి కొత్త అంశాలతో కూడినటువంటి మోడల్స్, వర్కింగ్ మోడల్స్ ఇప్పటి వరకు నేను పరిశీలించడం జరిగింది, ఆ గోస్ట్ రూమ్తో సహా. ఈ సందర్భంగా ఉజ్వల పాఠశాలను నేను మరోసారి అభినందిస్తున్నాను. ఏంటంటే గత సంవత్సరం కూడా ఇదే సమయంలో, అంటే మనకు మీ అందరికి తెలిసిందే, ఫిబ్రవరి 28వ తారీఖున నేషనల్ సైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని అనేక రకాల సైన్స్ యాక్టివిటీస్ దేశవ్యాప్తంగా పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. గత సంవత్సరము ఇస్రో, డిఆర్డిఏ వీరి యొక్క సంయుక్తంగా వీరి యొక్క కోఆర్డినేషన్తో ఇక్కడ ఒక సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎంత అద్భుతంగా ఆ రోజు ఉందేనంటే అన్ని రకాల శాటిలైట్స్, రకరకాల శాటిలైట్స్, ఇండియన్ శాటిలైట్స్, అప్డేటెడ్గా ఉన్నటువంటి శాటిలైట్స్ మోడల్స్, అలాగే మిసైల్స్ కూడా, వీటిని పిల్లలకు చేరువ తీసుకురావడానికి ఒక సంస్థ వారితో టైఅప్ అయి చాలా రకాల ఖర్చుతో కూడుకున్న పనైనా కూడా చాలా విజయవంతంగా సంవత్సరం కింద ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ అదే కంటిన్యూవేషన్లో, అదే సక్సెస్ఫుల్లో ఈరోజు జ్ఞానోత్సవ్ 360 అనేటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా హర్షించదగిన విషయము, మెచ్చుకోదగ్గ విషయం. ఒక సైన్స్ మాస్టర్గా, మండల విద్యాశాఖ అధికారిగా నాకున్నటువంటి కొంత జ్ఞానాన్ని ఈ 360లో మీ అందరికీ పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒక 30 సంవత్సరాల కింద కంటే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందనంటే అందనంత డెవలప్ అయిపోయింది. ఒక 30 years బ్యాక్, అంటే 1990 రోజు తీసుకున్నట్లయితే ఆ రోజు మనము శాస్త్ర సాంకేతిక పరంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ అనేటువంటి విప్లవం వచ్చిందో, ఎంత అంటే అందనంత ఎత్తులా మనకు ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పిల్లలందరికీ తెలిసిందే, అవునా కాదా? ఏఐ విన్నారా? పేరు విన్నారా? ఏఐ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి ఒక పదం వింటున్నాం, మీకు ఐడియా ఉందా? ఏఐని మించిపోయిన ఏఐ వచ్చింది. చెప్తారా ఎవరన్నా?
యూ షుడ్ బి అప్డేట్. మీరు ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండాలి. ఆంథ్రోపిక్, వాట్ ఈజ్ ఇట్? ఆంథ్రోపిక్ అనేటువంటి సాఫ్ట్వేరు ఏఐని మించిపోయింది ఈరోజు. అంటే మేము ఒక 15 ఏళ్ళ కింద ఏమనుకునే వాళ్ళం అనంటే, మన దేశంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెంట్గా ఆయన కాలం చేశాడు. ఆయన వల్ల మన దేశంలో హరిత విప్లవం వచ్చింది, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. తద్వారా ఒక ఎకరం పొలంలో ఒక 30-40 ఏళ్ళ కింద కేవలం 18 నుంచి 25 బస్తాల వచ్చేటువంటి వడ్లు ఈరోజు ఒక ఎకరం పొలంలో మనం 4 ఇంతలు పండిస్తున్నాం. ఈరోజు ఆహార కొరత అసలు లేదు. ఎన్ని రకాల వరి వంగడాలు, ఎన్ని రకాలు, ఏది తీసుకున్నా, ఏ వంగడం తీసుకున్నా, ఏ వెరైటీ తీసుకున్నా, అది వరి కావచ్చు, టమాటో కావచ్చు, చిక్కుడు కావచ్చు, వంకాయ కావచ్చు, ఏది తీసుకున్నా 100 రకాల బ్రీడ్స్ వచ్చినాయి. కారణం ఏంటంటే శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితంగానే, ప్రధానంగా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి హరిత విప్లవం. అందులో కేవలం ఒక ఎంఎస్ స్వామినాథన్ చేశాడంటే కాదు, మీలాంటి వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని, బాగా పరిశీలించి, ఆబ్జర్వ్ చేసి, ఇట్లయితే ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి క్వశ్చన్స్ వేసుకొని పరిశీలించి కొత్త విషయాల్ని కనుగొని హైపోథసిస్ చేసి, హైపోథసిస్ పరికల్పనలు ఊహించి ఇలా చేయొచ్చు అని చేస్తూ అలా పరిశోధనలు చేసుకుంటూ పోతే కొత్త ఇన్నోవేటివ్ వస్తువులు కానీ, ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ ఐటమ్స్ కానీ కనుగొనే అవకాశం ఉంది. అదే అందులోని భాగమే ఈరోజు ఈ జ్ఞానోత్సవ్ 360 డిగ్రీస్. అంటే మీలో వచ్చినటువంటి ఆలోచనలు, మీలో వచ్చినటువంటి క్వశ్చన్స్, మీలో పరిశీలన దృక్పథము, మీలో ఆబ్జర్వేషన్ టెక్నిక్, ఇట్లయితే ఎందుకు కాకూడదు అనేటువంటి క్వశ్చనింగ్ వల్ల మీరందరూ కూడా ఈ సైన్స్ ఎక్స్పోని అద్భుతంగా, ఇంత ఇన్నోవేటివ్గా, ఇంత సృజనాత్మకంగా తయారు చేయడం అనేటువంటిది మీరందరూ కూడా పిల్ల శాస్త్రవేత్తలు, ఇప్పుడు మొదటి తరం శాస్త్రవేత్తలు, భవిష్యత్తులో ఇళ్ళ నుంచి 10 మంది కూడా సైంటిస్టులు అయితే మన భారతదేశానికి ఎన్నో రకాలుగా, ఎన్నో అంశాల్లో మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వృద్ధి వల్ల మనకేం జరుగుతుందంటే ఈజీ అవుతుంది, మన జీవన విధానం చాలా సులువు అవుతుంది. అంతే కదా, చాలా ఆనందంగా ఉంటాం. గతంలో ఏసీలు లేవు, ఉన్నాయా? ఎండాకాలం వచ్చిందంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఏసీ అంటే ఎయిర్ కూల్, మనకు చల్లగా ఉంటుంది. అవునా కాదా? అంటే మనం ఏం ఫీల్ అవుతాం? ఆనందం ఫీల్ అవుతాం. అవునా కాదా? అంతేకాకుండా గతంలో యుద్ధ విధానం ఎలా ఉండేదనంటే, వీళ్ళు విమానాలతో అక్కడ బాంబులు వేసేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ వచ్చి బాంబులు వేసేవాళ్ళు. అంతకుముందు రాజులు ఉన్నప్పుడేమో కత్తులు, గుర్రాల మీద. కానీ ఇప్పుడు అంతా కూడా ఏ విధానం ద్వారా యుద్ధం జరుగుతుంది చూస్తున్నారా? ఉక్రెయిన్ తర్వాత రష్యా యుద్ధం ఎట్లా జరుగుతుంది చెప్పండి? డ్రోన్ల ద్వారా యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? అంతా మారిపోయింది, అన్ని మార్పులు జరుగుతున్నాయి. కానీ సైన్స్ డెవలప్ అనేటువంటిది మంచి మార్గంలో యూజ్ చేయాలి. సైన్స్ అనేటువంటిది 2 వైపులా పదనున్నటువంటి కత్తి లాంటిది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఉపయోగాన్ని మనం మంచిగా ఉపయోగించుకున్నట్లయితే అన్ని రకాల సకల సదుపాయాలు, సకల ఆనందము, మన జీవన విధానం చాలా ఆనందంగాను, చాలా సంతోషంగాను, ఈజీగాను అయ్యే అవకాశం ఉంది. లేకపోతే సమస్యలు విపరీతంగా సృష్టించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమైపోయిందంటే, మేము మీలాగా 6th 7th చదివే రోజుల్లో మా ఊళ్ళో ఒక స్కూటర్ కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు ఇంటికి 2 స్కూటర్లు, కార్లు, ఇక దానివల్ల ఏం జరుగుతుంది చెప్పండి? వాహనాల వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? వాతావరణ కాలుష్యం జరుగుతుంది. ఫ్రిడ్జ్లు తర్వాత ఏసీల వల్ల ఏం జరుగుతుంది? వాయు కాలుష్యం జరుగుతుంది. ఫ్లోరో కార్బన్లు రిలీజ్ అవుతాయి. అవునా కాదా? అంటే ఎంత సైన్స్ డెవలప్ అవుతుందో అంత మనకు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాయు కాలుష్యం అవుతుంది, వాతావరణం అంటే నేల కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది, అన్ని కాలుష్యం అయిపోతే శబ్ద కాలుష్యం అవుతుంది. తద్వారా మనకు అనేక రకాల వ్యాధులు రావడానికి
చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వాయు కాలుష్యం వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ నుంచి అల్ట్రా వైలెట్ కిరణాలు మన మీద ప్రసరింపజేయబడి మనకు అనేక రకాల కొత్త కొత్త క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే సైన్స్ వల్ల మంచి లాభం ఉంది, రెండో వైపు ఏముంటుంది, పెద్ద నష్టం కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందనంటే, గతంలో నేను మాటిమాటికి ఎందుకన్నా అంటే, నేను మీలాగా చిన్న ఉన్నప్పుడు పంట పొలాల్లో ఏం వేసేవాళ్ళు కదంటే పెస్టిసైడ్స్ వేసేవాళ్ళు కాదు, ఎరువులు వేసేవాళ్ళు కాదు, న్యాచురల్ ఎరువుల్ని వాడేవారు, సహజ ఎరువుల్ని వాడేవారు. కాబట్టి మహా అంటే 25 సంచులు వచ్చాయి. కానీ ఈరోజు రకరకాల ఎరువులు వాడుతున్నాము, రోగాలు రాకుండా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ రకరకాలు వాడడం వల్ల నేల కాలుష్యం అవుతుంది, పదార్థాలు కాలుష్యం అయిపోతాయి. మనం తినే ఆహారం ఏమవుతుందనంటే అందులో రకరకాల విష పదార్థాలు, రసాయన ఎరువుల వల్ల మన శరీరంలోకి వెళ్ళి అనేక రకాల రుగ్మతలకు, రోగాలకు కారణం. దిగుబడి వస్తుంది అంటే మనకు ఒక ఎకరంలో 100 సంచులు వస్తున్నాయి, అంతేకాకుండా మనకు రోగాలు తెచ్చి పెడుతున్నాయి. అంటే సైన్స్ 2-3 రకాలుగా, అంటే ఇటు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, మనం వాడేదాన్ని బట్టి బెనిఫిట్స్ ఉన్నాయి, మనం మనం చెడుగా యూజ్ చేస్తే మనకు నష్టాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ట్రంప్ పేరు విన్నారా? ట్రంప్ పేరు విన్నా? ఎవరు ఆయన? బ్రిటిష్ అధ్యక్షుడు. ఎవరు? ట్రంప్. చెప్పండి అన్న, ట్రంప్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నాడంటే ఇరాన్ మీదకి అణుబాంబు వేసేస్తా, పిచ్చేషాలేస్తాని బెదిరించాడు రీసెంట్ గా, నెల కింద. అణుబాంబు అనేటువంటిది యురేనియంతో తయారవుతుంది. ఆ యురేనియం అంటే ఒక 2-3 గ్రాముల అణుబాంబుతో, యురేనియం ప్లూటోనియంతో తయారైనటువంటి అణుబాంబును ఏ దేశం మీద వేసినా అక్కడ ఉన్నటువంటి కనీసం ఒక 100 సంవత్సరాల వరకు ఒక గడ్డి పోసకూడం మొలకెత్త, అంత డేంజర్. ఒక్కసారి అణుబాంబు వాడినాం అనుకోండి, ఆ ప్రదేశం భస్మీపటలం అయిపోతుంది, బూడిదగా మారుతుంది. ఒక 100 సంవత్సరాల వరకు అక్కడ ఏమీ చేయలేము, అంత డేంజర్ అణుబాంబు. కానీ ఆ అణుబాంబును మనము కరెంటుకు ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆటామిక్ ఎనర్జీ అని అంటాం మనం. అంటే ఇంత చాక్ పీస్ అంత ఉండేటువంటి యురేనియం, ప్లూటోనియంను బాంబులుగా యూజ్ చేయకుండా మనము దీన్ని కరెంటు కొరకు ఉపయోగిస్తే మన దేశమంతా కూడా 1 సంవత్సరం పాటు కరెంటు అద్భుతంగా ఉత్పత్తి అవుతుంది. ఇది మంచిది. కరెంటు ఉత్పత్తి చేయడం అనేటువంటిది మంచిది, అణుబాంబు తయారు చేయడం అనేటువంటిది చెడ్డది. అర్థమైందా? అంటే సైన్స్కు 2 రకాల ఉంటుంది అట్లా. అంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి చెడ్డవాడి చేతిలో ఉంటే ఏమవుతుంది, సైన్స్ చెడు ఉపయోగడానికి ఉపయోగపడుతుంది. మంచివాడి చేతిలో ఉంటే సైన్స్ ఏమవుతుంది, అద్భుతంగా డెవలప్ అవుతుంది. అండర్స్టాండ్? కాబట్టి చాలా ర్యాపిడ్గా ఈ రోజుల్లో సైన్స్ డెవలప్ అవుతున్న ఈ సందర్భంలో ఇలాంటి సైన్స్ ఎక్స్పోను మీకు ఇంట్రడ్యూస్ చేసి మీలో కూడా ఉన్నటువంటి నిగూఢమైనటువంటి క్రియేటివిటీని, నిగూఢమైనటువంటి ఆలోచనను, నిగూఢమైనటువంటి కొత్త విధానాన్ని మరి వెలికి తీయడానికి ఇట్లాంటివి చాలా 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 ఉపయోగపడతాయి. కొంత ఖర్చైనా కూడా అరుణ్ గారు 4-5 లక్షలు పెట్టుకొని కూడా మరి పిల్లలకు వచ్చేటువంటి మిగతా పిల్లలందరికీ కూడా దీని ద్వారా సైంటిఫిక్ టెంపరామెంట్, సైంటిఫిక్ అటిట్యూడ్ అలవాటు కావాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను మనసా వాచ అభినందిస్తున్నాను. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్నగా లాస్ట్లో ఒక సందర్భం చెప్పి మీకు ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. నేను ఒక 30 ఏళ్ల కింద పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులతో అన్నాను, ఏమన్నానంటే, అరే బాబు, భవిష్యత్తులో వ్యవసాయం మనం చేయంరా. పిల్లలకు చెప్పిన నేను సైన్స్ మాస్టర్గా పిల్లల క్లాసులో చెప్తారే, విద్యార్థులారా, భవిష్యత్తులో ఇప్పుడు అందరూ అగ్రికల్చర్ అందరూ గతంలో ఎట్లుండట, అందరూ దున్నేవారు, నాటేవారు, కోసేవారు, అంతా మనుషులు ఉపయోగించేవాళ్ళు. కానీ ఏం చెప్పినా అంటే భవిష్యత్తులో రోబోలు మాత్రమే రిమోట్ల ద్వారా వ్యవసాయాన్ని చేస్తాయిరా అని ఊహించిన. జరగచ్చు, జరగకపోవచ్చు. మీరు కూడా ఏం చేయాలి, ఊహించాలి. భవిష్యత్తులో అలా జరగాలని ఏం లేదు, ఊహించాలి, పరికల్పన చేయాలి. ఈ రోజంతా కూడా నేను అన్నట్లుగానే కేవలం రోబోల ద్వారా మాత్రమే వ్యవసాయదారుడు ఇంటి దగ్గర ఉండి రిమోట్ సెన్సింగ్ ద్వారా, సెన్సర్ల ద్వారా ఈరోజు
వ్యవసాయాన్ని చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంతేకాకుండా కరెంటు వేస్ట్ కావద్దనంటే నేను అదే రోజు చెప్పిన, నేను ఎప్పుడు దాదాపు 30 ఏళ్ళ కింద చెప్పారే, మనము రూమ్లో నుంచి బయటకు రాగానే ఫ్యాన్ ఆగిపోతుంది, భవిష్యత్తులో రూమ్లోకి వెళ్ళగానే ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన. ఈరోజు అది కూడా జరుగుతుంది. అర్థమైందా? అంతేకాకుండా నల్లల ద్వారా నీళ్లు పడతాయి చూడండి, ఇది కూడా సెన్సార్. మనం చేతి పెట్టగానే నీళ్ళు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చేతి పక్క పెట్టేసి నీళ్ళు ఆగిపోతున్నాయి. అంటే దీనివల్ల ఏం జరుగుతుందనంటే కరెంటు యొక్క నష్టాన్ని మనము కాపాడిన వాళ్ళం అవుతుంది, నీళ్ళ యొక్క నష్టాన్ని మనము చేయకుండా చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా ఒక రకమైన దేశభక్తి, అది కూడా ఒక రకమైన సైంటిఫిక్ టెంపరామెంటే. ఇలా మనం ఏం చేయాలంటే ఎప్పుడు నిరంతరము ఆలోచన చేస్తూ భవిష్యత్తులో ఇది కూడా సాధ్యమే అని పరికల్పనలు చేసి కొత్తదనంతో, సృజనాత్మకతతో, ఆలోచనలతో మీరు ముందుకు సాగినట్లయితే భవిష్యత్తు భారతదేశం వైపే చూస్తుంది. ఇప్పుడు కూడా ప్రపంచంలో అగ్రగామిగా భారతదేశం ఈరోజు ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను. సాఫ్ట్వేర్ బతుకుతుందని అంటే కేవలం భారతీయులు మాత్రమే. భారతీయుల యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీ వల్ల ఈ రోజంతా కూడా సాఫ్ట్వేర్ రంగం అద్భుతంగా ప్రపంచ దేశాల్లో ఉంటుంది. భవిష్యత్తులో కూడా మనదే పెత్తనం ఉండాలి. ఎందులో? మాటల్లో కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో. అర్థమైందా? ఇలాంటి సైన్స్ ఎక్స్పోలు అద్భుతంగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఈ నాకున్న ఆలోచనలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. Thank you, sir. Very wonderful information, sir, towards the science and technology. Thank you, sir.